Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మో, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ బెంబేలు. కీడెంచి మేలెంచాలనే సామెత టీడీపీ భయాన్ని చూస్తే గుర్తొస్తోంది. ఊహించినట్టు జరగకపోవడమే జీవితం. రాజకీయమైనా అంతే. మరీ ముఖ్యంగా ప్రస్తుత అవకాశవాద రాజకీయాలలో అధికారమే తప్ప మరేదీ ముఖ్యం కాకుండా పోయింది. విలువలు, సిద్ధాంతాలు కేవలం చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆచరణలో అసలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీని వైఎస్ జగన్ అనే నాయకుడి భయం వెంటాడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారనే పేరున్న టీడీపీలో ఆచరణ విషయానికి వస్తే అంత సీన్ లేదని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని పట్టించుకోకపోతే రానున్న రోజులలో ఏమైనా జరగొచ్చనే చర్చకు తెరలేచింది. దీంతో మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అనే ఆలోచన భయంగా మారి టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది. జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు అప్పుడే అంచనా వేస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్ హెచ్చరికను వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ 2.0 పాలన గతానికి భిన్నంగా ఉంటుందని, కార్యకర్తల ఆకాంక్షల మేరకే నిర్ణయాలుంటాయని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి పాలనలో కేసులు, జైళ్ల పేరుతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. ఇంకా అవి కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ తమదే అధికారమని, ఈసారి ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త మొదలుకొని విజయవాడలోని నాయకుల వరకు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఒకటైతే నిజం, ఈ దఫా వైసీపీ అధికారంలోకి వస్తే 2019-2024 మధ్య కాలంలో పాలించినట్టు ఉండదని అందరి అభిప్రాయం. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వేధింపులు తక్కువ, దుష్ప్రచారం ఎక్కువ. అయితే ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే ఈ దఫా అధికారం కోసం ఆవురావురమని వాళ్ళంతా ఉన్నారు. అధికారంలోకి వస్తే చట్ట ప్రకారం కూటమి నాయకులు, ప్రస్తుతం వేధిస్తున్న వివిధ శాఖల అధికారుల పని పడతామని జగన్తో సహా వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వస్తే అసలు చట్టాన్ని ప్రయోగించరని, ఏకంగా అంతమొందించడాలే ఉంటాయనే భయాందోళన టీడీపీ నాయకుల్ని వెంటాడుతోంది. అరెస్టులు, అదుపులోకి తీసుకోవడాలు లాంటి వాటితో ఉపయోగం ఉండదని వైసీపీ నాయకులకు బాగా తెలుసని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ 2.0 పాలన రాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు వడ్డాలే తప్ప వచ్చిన తరువాత ఆంధ్రాలో ఏ ఒక్కరూ ఉండే పరిస్థితి లేదని మరీ గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు. ఈ భయం టీడీపీ పెద్దలకు ఉంటే తప్ప దిద్దుబాటు చర్యలు ఉండవనే చర్చకు తెరలేచింది.